రైట్ కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డితో పీసీసీ చీఫ్ బీసీ మంత్రులు ఎమ్మెల్యేలు భేటీ కానున్నారు. నిన్న రాత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో బీసీ నేతలు భేటీ అయ్యారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఈ నెల 8న ఇవ్వనున్న తీర్పుపైన నేతలు చర్చించారు. భవిష్యత్ కార్యాచరణపైన సీఎంతో పీసీసీ చీఫ్ మంత్రులు ఎమ్మెల్యేలు చర్చించనున్నారు. దసరా తర్వాత బీసీ గర్జనకు తెలంగాణ కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. నిన్న రాత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో బీసీ నేతల కీలక సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు, అలాగే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు తదితర అంశాలపై చర్చించారు. రిజర్వేషన్లపై ఎలా ముందుకు వెళ్లాలో సమావేశంలో చర్చించారు. తమిళనాడు తరహాలో ఇక్కడ కూడా రిజర్వేషన్లు అమలవుతాయని తెలిపారు. అసలు ఏ విధంగా అమలవుతాయి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అజీమ్ అందిస్తారు. అజీమ్, తమిళనాడు తరహాలో ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారు, అసలు ఎటువంటి చర్చ జరిగింది? సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో బీసీ మంత్రులు, బీసీ ఎమ్మెల్యేలు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ కూడా అందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కానున్నారు. ఈ భేటీలో ప్రధానంగా కూడా అక్టోబర్ 8వ తేదీన ఏదైతే 42% బీసీ రిజర్వేషన్కి సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్పెషల్ జీవోపై కోర్టు తుది తీర్పు ఉంది. సో ఈ తీర్పు తర్వాత పరిణామాలను ముందుగానే చర్చించి వ్యూహాత్మక ఏదైతే ఒక ఫ్యూచర్గా సంబంధించినటువంటి భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించుకోవాలని చెప్పి కూడా పార్టీ భావిస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో కూడా అటు బీసీ నేతలు, బీసీ ఎమ్మెల్యేలు, అలాగే బీసీ సంఘాలకు సంబంధించిన నేతలందరూ కూడా ఈ సమావేశంలో కూడా పాల్గొన్నారు. పాల్గొన్నటువంటి నేతలందరూ కూడా ఖచ్చితంగా 42% బీసీ రిజర్వేషన్ అనేది అమలు అవుతుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో అని చెప్పి కూడా ఏదైతే చర్చించారు. ఎందుకంటే తమిళనాడు తరహాలో కూడా ఏదైతే తమిళనాడులో 3 నెలలు అంటే గవర్నర్ దగ్గర ఏదైనా పెండింగ్ బిల్లు 3 నెలలు మించితే ఆ బిల్లుని అమలు చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళొచ్చు అనేటువంటి ఒక కోర్టు తీర్పు ఉంది. సో ఈ తీర్పు నేపథ్యంలో అదే తీర్పు తమిళనాడులో ఎలాగైతే అమలైందో తెలంగాణలో కూడా అదే విధంగా అమలవుతుంది అని చెప్పి కూడా ఏదైతే పార్టీకి సంబంధించిన నేతలు ఏదైతే నిన్న డిస్కస్ చేసినట్టు తెలుస్తుంది. సో ఈ రోజు కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డితో కూడా జరుగుతున్నటువంటి సమావేశంలో కూడా 42% బీసీ రిజర్వేషన్కి సంబంధించిన అంశంపై భవిష్యత్ కార్యాచరణ ఎలా వెళ్ళాలి, ఒకవేళ కోర్టు తీర్పు ఒకవేళ అనుకూలంగా వస్తే ఓకే, ఒకవేళ నెగిటివ్గా వస్తే ఎలా ముందుకు సాగాలనే దానిపైన కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యేలు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, బీసీ మంత్రులు అందరూ కూడా చర్చించున్నారు. ఖచ్చితంగా 42%తో వెళ్తాం కాబట్టి దసరా తర్వాత 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేసినందుకు బాగా బీసీ గర్జన సభను కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కూడా పార్టీ భావిస్తుంది. దీని ద్వారా ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీకి బీసీల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉంది అనేది కూడా తెలియజేసేందుకు ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే బీజేపీ దగ్గర పెండింగ్ బిల్లులు ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఒకే రోజులో బిల్లులు అమలు చేయొచ్చు, ఖచ్చితంగా దానిపైన చట్టం తీసుకురావచ్చు, కానీ తీసుకురాలేదు. అలాగే బీఆర్ఎస్కి కూడా బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు, కేవలం కాంగ్రెస్ పార్టీకే ఉంది అనే ఒక వర్షన్ని ప్రజల్లోకి ప్రధానంగా తీసుకెళ్లాలని చెప్పి కూడా పార్టీ భావిస్తున్న నేపథ్యంలో ఈ 8వ తేదీ తర్వాత దీనికి సంబంధించినటువంటి పరిణామాలను చూసుకొని, కోర్టు తీర్పుకు సంబంధించిన పరిణామాలను చూసుకొని పార్టీ భవిష్యత్ కార్యాచరణ చేయాలని చెప్పి భావిస్తుంది. ప్రధానంగా అయితే ఈ 42% బీసీ రిజర్వేషన్ పైన ఈరోజు చర్చించి ఒకవేళ కోర్టులో వ్యతిరేకమైనటువంటి తీర్పు వచ్చినట్టయితే ఎలా ముందుకు సాగాలని చెప్పి చూస్తారు. ఒకవేళ లేని పక్షాన దాని తర్వాత దసరా తర్వాత ఒక పెద్ద బహిరంగ సభను, బీసీ గర్జనను కూడా ప్లాన్ చేసుకోవాలని చెప్పి కూడా భావిస్తున్నారు. అయితే సీఎంతో మరి కాసేపట్లో ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ అటు సీఎం నివాసానికి చేరుకున్నట్టు తెలుస్తుంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ కూడా అలాగే మంత్రులు కూడా ఇప్పటికే ఒక్కొక్కరుగా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నట్టు మనకు సమాచారం తెలుస్తుంది. శ్రీదేవి, ఏంటి దసరా తర్వాత బీసీ గర్జన అని అంటున్నారు? ఈ బీసీ గర్జన ద్వారా ఏం తెలియజేయాలనుకుంటున్నారు? ఎలా ఉండబోతోంది బీసీ గర్జన? బీసీ గర్జన ఏదైతే కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల ఎంత చిత్తశుద్ధితో ఉంది. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా కులగణన చేసి బీసీల సంఖ్య 1930 తర్వాత మొదటిసారి ఏదైతే కులగణన చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఉన్నటువంటి సంఖ్యను తేల్చడమే కాదు, ఖచ్చితంగా ఏదైతే మాట ఇచ్చామో 42% బీసీ రిజర్వేషన్ అమలు చేసి తీరుతాం స్థానిక సంస్థల ఎన్నికల్లో అని చెప్పారు. సో అదేవిధంగా మేము 2 బిల్లులు చేసాము. అది ఒకటి గవర్నర్ దగ్గర, మరొకటి కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉంది. దీంతోపాటు పంచాయతీరాజ్ చట్ట సవరణ కూడా చేసాం, 50% స్లాబ్ని ఎత్తేస్తూ. సో బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఎంత చిత్తశుద్ధి ఉంది, మిగతా పార్టీలకు చిత్తశుద్ధి లేదు కనుక ఈరోజు బీసీలకి పరిస్థితి నెలకొంది అని చెప్పి ఏదైతే కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల ఉన్నటువంటి ప్రేమను, వారు చేసినటువంటి చిత్తశుద్ధిని, వారు చేసినటువంటి ప్రయత్నాలను, వారు చేసినటువంటి బీసీ 42% రిజర్వేషన్కి సంబంధించినటువంటి ఉద్యమాలను అన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పి పార్టీ భావిస్తుంది. సో ఇవన్నీ కూడా అంటే అటు బీజేపీ దగ్గర ఇప్పటికే 9th షెడ్యూల్లో చేర్చే అవకాశం ఉన్న బీజేపీ 9th షెడ్యూల్లో చేర్చలేదు. అప్పటికే బీజేపీకి సంబంధించిన నేతలు కూడా అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ కాంగ్రెస్ పార్టీ నెరవేర్చుకుంటుందని చెప్పి కూడా రాష్ట్ర నేతలు మాట్లాడిన పరిస్థితి. ఇక బీఆర్ఎస్ కూడా 10 ఏళ్ళు ఉంది కానీ 42% రిజర్వేషన్పై ఇప్పుడు కూడా ఆలోచించలేదు. ఈ రోజు మాట్లాడుతుందంటే బీజేపీ బీఆర్ఎస్ 2 పార్టీలకు కూడా అటు బీసీల పట్ల ఏదైతే చిత్తశుద్ధి లేదు, కాంగ్రెస్ పార్టీకి మాత్రమే బీసీల పట్ల చిత్తశుద్ధి ఉందనేది ప్రజల్లోకి వెళ్లే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ చేస్తుంది. శ్రీదేవి, రైట్ అజీమ్, థ్యాంక్ యూ. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఈ నెల 8న ఇవ్వనున్న తీర్పుపైన చర్చించిన నేతలు దసరా తర్వాత బీసీ గర్జన సభ కూడా పెట్టనున్నారు. సభ ద్వారా అసలు ఏ విధంగా రిజర్వేషన్లు అమలు చేయనున్నారు ఏంటనే విషయాలు గర్జన ద్వారా తెలియజేస్తారు.